హాయ్ గైస్, ఇది రియల్మీ GT70 అనమాట. మే 27th అయితే లాంచ్ చేసింది ఈ ఫోన్. సో ఇది ఫ్లాగ్షిప్ 8400 మ్యాక్స్తో వస్తుంది అనమాట. 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 8GB 128GB బేస్ వేరియంట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట ఈ ఫోన్ అయితే. సో ఫస్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకి 6.8 ఇంచెస్ సంబంధించిన అమోలెడ్ డిస్ప్లే అనమాట ఇది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 6000 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మీకు L1 సపోర్ట్ అయితే ఉంటుంది. HDR కంటెంట్ మీరు OTT కంటెంట్ మీద హెచ్డీలో అయితే చూసేయచ్చు. అండ్ HDR యూట్యూబ్లో ప్లే అవుతుంది. అండ్ మీకు దీంట్లో నెట్ఫ్లిక్స్లో అయితే HDR ప్లే అవ్వట్లేదు, మేము అప్డేట్లో తీసుకొస్తారేమో. మీకు HDR అయితే చూసుకోవచ్చు. అండ్ డాల్బీ విజన్ కూడా ఉంది మీకు డిస్ప్లేకి. అండ్ మీకు సెట్టింగ్స్లో ఎక్స్ట్రా బ్రైట్నెస్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు సన్లైట్లో మీరు ఫోన్ యూస్ చేసేటప్పుడు మీకు అది బెటర్ ఉంటుంది అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రా బ్రైట్నెస్ సెట్టింగ్స్లో మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని క్లాక్ స్పీడ్ మీకు అప్ టు 3.25 GHz వరకు ఉంటుంది. అండ్ ఇది మీకు 4 nm టెక్నాలజీ బిలియన్ 5G ప్రాసెసర్ అనమాట. అండ్ LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది కాబట్టి మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మీకు చాలా బాగుంటాయి. అండ్ 120 FPS మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఏ గేమింగ్ కోచ్ కూడా ఉంటుంది. మీరు పబ్జీ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు లాస్ట్ జోన్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎట్ సైడ్ నుంచి ఫైర్ అవుతుంది, లేదంటే ఎనిమీస్ ఎట్ సైడ్ ఉన్నారు అంటే ఏదైనా సౌండ్స్ వస్తే ఎనిమీస్ ఎట్ సైడ్ నుంచి వస్తూ ఉంటే అది మీకు ఏంటంటే ఏం చేస్తుంది అంటే మీకు ఒక నోటిఫికేషన్ అలా వస్తుంది. లేదు అంటే మీకు ఏంటంటే వాయిస్తో అయితే వస్తుంది. ఆ రెండు మీకు ఎలా కావాలంటే అలా సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు గేమింగ్ ఆడుతూ ఉంటారు కాబట్టి గేమింగ్ ఫోన్ కాబట్టి హీట్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇందులో 360 degrees అల్టిమేట్ కూలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ కూడా ఇందులో మీకు 7700 mm² ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీకు ఏంటంటే 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, పెద్ద బ్యాటరీ. 15 minutesలో మీకు 50% ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి మీకు 42 minutes టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇందులో వీళ్ళు ఏంటంటే ఒక లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ అని చెప్పి బ్యాటరీకి అయితే ఒక వేరే చిప్ అయితే పెట్టారనమాట. ప్రాసెసర్తో కాకుండా బ్యాటరీకి ఒక చిప్ అయితే యాడ్ చేశారని చెప్తున్నారు. అండ్ ఈ బ్యాటరీ కూడా మీకు TUV 5-star సర్టిఫికేషన్ అయితే పొందింది. అండ్ ఈ చిప్ ఏం చేస్తుంది అంటే బ్యాటరీ చిప్ 90% మీకు హీట్ రిడ్యూస్ చేస్తుంది. అండ్ 300% వరకు మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్టెండ్ చేస్తుంది, అంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు అలాంటప్పుడు. అండ్ మీకు ఇందులో అండ్ గేమింగ్ ఆడేటప్పుడు టెంపరేచర్ కూడా డిక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ చిప్ అయితే. అండ్ నార్మల్ యూసేజ్ మీకు మోడరేట్గా యూస్ చేస్తే మీకు 2 days వరకు వస్తుంది. అండ్ లైట్ యూసేజ్ అయితే 3 days వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ 120 FPSలో మీరు గేమ్ ఆడినట్టయితే మీకు 7 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట ఈ ఫోన్లో. కానీ వీళ్ళు చెప్తున్నది ఇలా ఉంది, కానీ మీకు ఫోన్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే మీకు రెగ్యులర్గా యూస్ చేసినా సరే బ్యాటరీ మీకు కొంచెం ఎక్కువ డ్రాప్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా. సో దాన్ని కొద్దిగా ఆప్టిమైజేషన్ చేయాలి బ్యాటరీని. అండ్ కెమెరా విషయానికి వస్తే మీకు రెండు కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మీకు నార్మల్ యూసేజ్ అంతా బాగానే ఉంటుంది. ఫ్రంట్ మెయిన్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఇమేజ్ని ఆప్టిమైజ్ చేస్తారు, మీకు మరి బ్యూటీ యాడ్ చేస్తుంది అనమాట అది. సో మెయిన్ కెమెరాస్ బాగానే ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మీరు అంత పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. లైటింగ్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. లో లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే మీకు కొంచెం నాయిస్ అయితే ఉంటుంది, డార్క్ ఉంటుంది ఫొటోస్లోని. సో అది కెమెరాస్ అయితే. అండ్ 2x వరకు జూమ్ చేసి మీరు పోర్ట్రేట్ అయితే తీయచ్చు మెయిన్ సెన్సార్ నుంచి, 50 మెగాపిక్సెల్ కెమెరా నుంచే. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఇందులో అంత బాగాలేదన్నమాట. అంటే మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి, కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే అంత బాగాలేదు. లైటింగ్ ఉన్నప్పుడు బాగానే వస్తున్నాయి అనమాట, కానీ మీరు డార్క్లో ఉన్నప్పుడు లో లైట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఇమేజెస్ ఏమవుతున్నాయంటే డార్క్ వచ్చేస్తున్నాయి అనమాట. సో అండ్ పోర్ట్రేట్ మీకు 1xలో బ్లర్ అవ్వట్లేదంట.
1x అండ్ 2xలో నాయిస్ ఉంది లో లైట్లో, అండ్ మీకు పోర్ట్రేట్ 2xలో తీసినప్పుడు బాగా వస్తున్నాయంట ఫొటోస్. అండ్ మీకు వీడియో తీసేటప్పుడు స్టేబుల్గా ఉండాలంటే మీకు 1080లో ఓఎస్ ప్లస్ ఏఎస్ అయితే యాక్ట్ అవుద్ది. 1080లో మీరు పోర్ట్రేట్ వీడియో తీయచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే తీయచ్చు అనమాట. అండ్ మీకు ఇందులో 4K అండర్ వాటర్ కెమెరా ఉంటుంది. మీకు రియల్మీ GT7 ప్రోలో చూసినట్టే మీకు ఇందులో కూడా అండర్ వాటర్ కెమెరా ఉంటుంది. కాకపోతే ఇందులో 4K 60 FPSలో తీసుకొచ్చారు. అండ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 60 FPSలో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ట్రావెల్ స్నాప్ ఉంటుంది, అండ్ అలాగే 2K లైవ్ ఇమేజ్ ఉంటుంది. మీరు లైవ్ ఇమేజ్ 2Kలో తీయచ్చు. అండ్ అలాగే ల్యాండ్స్కేప్ మోడ్ ఉంటుంది, గ్లేర్ రిమూవర్ ఉంటుంది, అండ్ ప్లానర్ ఉంటుంది, రైటర్, స్మార్ట్ లూప్, రికార్డింగ్ సమరీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ అలాగే మీకు గూగుల్ వాళ్ళది గూగుల్ జెమినై ఉంటుంది, అండ్ గూగుల్ సర్కిల్ టు సెర్చ్, టాక్ బ్యాక్ ఇమేజ్, అండ్ మ్యాజిక్ కంపోజ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే 8.25mm థిన్ ఉంటుంది, 202 grams వెయిట్ ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బాడీతో వస్తున్నది. అండ్ మీకు వేగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది అనమాట. ఒక కలర్ ఎల్లో కలర్ వచ్చేసి, మిగతా రెండు కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బాడీ. అండ్ మీకు స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి ఆర్మర్ షెల్తో వస్తుంది, ఆర్మర్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ప్రొటెక్షన్ కూడా మీకు ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. సో ఇది మీకు డ్రాప్స్ కానీ స్క్రాచ్ ప్రూఫ్ కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ మీకు ఎయిర్ బ్యాగ్ లైక్ డిజైన్ ఉంటుంది. మీకు అన్ని ఎడ్జెస్లో కూడా మీకు లైక్ ఫోమ్ ఉంటుంది అనమాట, మల్టిపుల్ ఫోమ్స్ అయితే ఉంటాయి. సో ఇది మీకు డ్రాప్స్ కానీ పడిపోయినప్పుడు బెండ్ అయిపోతుందని టెన్షన్స్ కానీ ఉండక్కర్లేదు అనమాట. మీకు కొద్దిగా ప్రొటెక్షన్ అయితే యాడ్ చేస్తుంది, ఆర్మర్షియల్ ప్రొటెక్షన్తో తీసుకొస్తున్నారు ఈ ఫోన్ అయితే. అండ్ ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కానీ మీకు సౌండ్ లౌడ్గానే ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి డాల్బీ అట్మాస్ కానీ హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కానీ ఉండదు అనమాట ఇందులో. సో వీళ్ళు ఏంటంటే ఒప్పో వాళ్ళది రియాలిటీ ఆడియో ఉంటుంది. సో అది ఉంటుంది అనమాట ఇందులోని. అండ్ అలాగే మీకు వైఫై 6 ఉంటుంది, బ్లూటూత్ 6.0 ఉంటుంది. అండ్ అలాగే NFC మీకు 360 degrees NFC ఉంటుంది అనమాట. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంటుంది మీకు ఫోన్లో. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. సో మీకు సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి, సెన్సర్స్ అయితే ఏమీ అయితే స్కిప్ అయితే చేయలేదు. అండ్ మీకు సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే Android 15తో వస్తుంది, అండ్ రియల్మీ UI 6.0తో వస్తుంది. అండ్ మీకు కస్టమ్ UI కాబట్టి కస్టమ్ UI ఫీచర్స్ అన్నీ ఉంటాయి. డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు, అంటే యాప్ హైడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా కస్టమ్ UI ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ బ్లాట్వేర్ కూడా ఉంటుంది, మీకు అన్వాంటెడ్ యాప్స్ అన్ని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంది, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తుంది. అండ్ వీళ్ళు కస్టమ్ డైలర్తో వస్తుంది, ఒప్పో వాళ్ళది డైలర్తో వస్తుంది కస్టమ్ డైలర్. కాబట్టి మీరు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టయితే వినిపించదు అనమాట. సో అది కూడా మంచి ఆప్షన్. అండ్ ఇది 2 నానో సిమ్స్తో వస్తున్నాయి, మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు ఈ ఫోన్లోని. అండ్ 3 కలర్ వేరియంట్స్ అనమాట ఈ ఫోన్, ఐసెన్స్ బ్లాక్, ఐసెన్స్ బ్లూ, అండ్ రేసింగ్ ఎల్లో. ఈ రేసింగ్ ఎల్లో అనేది ఏంటంటే మనకి వీగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. సో అది అకార్డింగ్ టు యువర్ చాయిస్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది 8GB ర్యామ్ 256GB బేస్ వేరియంట్తో వస్తుంది. ఇదేంటంటే మీకు 37,999 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్ ఉంది, కార్డ్ ఆఫర్తో మీకు 3,000 తగ్గుతుంది, 34,999 వస్తుంది. సేమ్ ఇదే 34,999 మీకు వివో T4 Ultra కూడా వస్తుంది అనమాట. సో ఈ రెండింటికి మధ్యన మనం కంపారిజన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రెండు కూడా మనకి బ్యాటరీ అయితే కొంచెం తగ్గుతుంది. మీకు కెమెరా పరంగా చూసుకుంటే వివో T4 Ultra బెటర్ ఉంటుంది అనమాట, కెమెరా అండ్ డిస్ప్లే అన్నీ కూడా. అండ్ అలాగే మీకు ఈ 90 FPSలో ఉంటుంది గేమింగ్ మీకు వివో T4 Ultraలో. అండ్ అది బాగా మీకు మేజర్ జోన్స్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అవి అయితే ఉంటాయి. మీకు గేమింగ్కి అయితే ఇది కొంచెం బెటర్ ఉంటుంది, దాంతో కంపేర్ చేసుకుంటే 120 FPS ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ డిస్ప్లే అండ్ ఇది IP రేటింగ్ కూడా దీనికి IP69 రేటింగ్తో వస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇది అవసరం లేదు, మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. మీకు 30 minutes వరకు 2 meter డిస్టెన్స్లో డెప్త్లో మీకైతే సర్వైవ్ అయితే అవ్వగలదు. అంతకు మించి మీరు కంప్లీట్ వాటర్లో ఉంచేస్తే మాత్రం ఫోన్ అయితే డ్యామేజ్ అయితే అయిపోతుంది. మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా సరే వాళ్ళైతే ఎటువంటి ఇదైతే తీసుకోరు, వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పేస్తారు అనమాట. సో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, వాటర్ రెసిస్టెంట్ అనమాట ఫోన్ అయితే. సో ఇది గైస్ ఫోన్ అయితే 34,999కి మీకు 8GB 256GB వస్తుంది. అక్కడ T4 Ultra 8GB 128GB వస్తుంది ఈ ప్రైస్కి.
8GB 256GB అది కూడా. సో ఇది గైస్ రియల్మీ GT 70 అయితే మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోస్ అన్నీ చూడండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ప్రసెంట్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.